ఓకే అన్న, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు చేశాను, కాకపోతే అవి నాకు ఎలా ప్రచారం చేసుకోవాలో తెలియలేదు, అందుకే నేను ఓడిపోయాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి? నిజంగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి జరిగిన మంచి ఏంటన్నా? నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. మా చేతకాల, మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. జగన్ రెడ్డి గారు మంచి మాట అన్నారు, ప్రచారం చేసుకున్నారు. కానీ మేము ప్రచారం చేసాం. జగన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు మొత్తం మేము ప్రచారం చేసాం. వాళ్ళ భార్యకి ఫస్ట్ స్టార్టింగ్ లో రేషన్ బియ్యం గోతాలని చెప్పి 700 కోట్లు ఇచ్చాడు. అది మేము ప్రజలకు చెప్పాము. తర్వాత ఆయన తిన్న ఎగ్గు పప్పులకి 3 కోట్ల పెట్టాడు. అది మేము ప్రజలకు చెప్పాము. రంగుల పిచ్చి, ఏది రంగుల పిచ్చి, ప్రతి దానికి ప్రభుత్వం దానికి గానీ, సమాధులకు గానీ, నీళ్ళ ట్యాంకీలకు గానీ, లాస్ట్ కొట్టుడు పంపులకు కూడా ఆ రంగుల పిచ్చి, వైసీపీ జెండా రంగుల పిచ్చికి 150 కోట్లు పెట్టాడు. అది మేము ప్రజలకు చెప్పాము. కోర్టు కూడా ఒకసారి చీయంది, తీసి మళ్ళీ వేయడానికి కూడా డబ్బులు వాళ్ళే పెట్టారు. అది కూడా మేము ప్రజలకు వివరంగా చెప్పాము. జగన్మోహన్ రెడ్డి బాధపడాల్సిన అవసరం లేదు. మేము మొత్తం వివరంగా చెప్పబట్టే లాస్ట్ కి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఏది మా మాట నమ్మే, తెలుగుదేశం పార్టీ మాట నమ్మే 10 సీట్లు ఇచ్చారు, 11 సీట్లు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోయాడు రాష్ట్రంలో. నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం అర్థం కావట్లేదు అంటారు. నిజంగా నేను ఎన్నో మంచి పనులు చేశాను, కాకపోతే నాకు ప్రచారం చేత కాలేదు, లేకపోతే నేనే గెలిచామని చెప్తా ఉన్నాను. నిజంగా మీరు చెప్పిన ఏ నిజాలు కనుక జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటే అసలు వైసీపీ పరిస్థితి ఏంటి? నేను చెప్పేది ఏంది, జీరో తప్ప. అదే జగన్మోహన్ మేము చెప్పబట్టి 11 ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టయితే 0. జగన్మోహన్ రెడ్డి కూడా డిపాజిట్ కూడా వచ్చేది కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడానికి కూడా సిగ్గు లేదు జగన్మోహన్ రెడ్డికి. ఏది ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అదే నిజం అనుకుంటారు ప్రజలు అనుకుంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ సంగతి, మీ ఇంట్లో వాళ్ళ సంగతి, మీ ఫ్యామిలీ సంగతి మొత్తం ఆంధ్ర కాదు భారతదేశం మొత్తం తెలిసిపోయింది. మీరు ఎన్ని చెప్పినా కానీ జనాలు నమ్మే రోజులు కాదు ఇవి. జనాలు నమ్మరు కూడా. మీరు ఇప్పటికైనా తెలుసుకొని అబద్ధాలు చెప్పడం మానేయండి, ఆ పేక ప్రచారాలు మానేయండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అనిపించదని, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేసుకుంటే మామూలుగా అన్నింటికి సభలు పెట్టి నేను అది చేశానని చెప్పినటువంటి పరిస్థితి. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచిగా చేస్తుంటే ఆ మంచి ఎందుకు చెప్పుకోలేకపోయాడు? మంచి చేస్తా కదా మా చెప్పుకోవడానికి. మంచి చేయాల స్టార్టింగ్ ఎక్కినమ్మటే కరెంటు ఫ్రీ అన్నాడు. ఏది ప్రమాణ స్వీకారం చేసేప్పుడు కరెంటు పూర్తిగా తగ్గించేస్తున్నాడు. కరెంటు 7 సార్లు 8 సార్లు పెంచాడు. అసలు స్టార్టింగే ప్రజాదర్బార పక్కన కొట్టాడు. ఆ పుంచే స్టార్ట్ చేశాడు. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అంటే ఒక సైకో. వాళ్ళ తాత మెంటాలిటీ, ఇది వాళ్ళ తాత ఫ్యాక్షనిస్ట్. వాళ్ళ నాన్నగారికి వచ్చిందో అది కూడా మాకు తెలియదు, కానీ వాళ్ళ నాన్న పరిపాలన కొంచెం బాగానే చేశాడు. అదే వాళ్ళ నాన్నగారిని అడ్డు పెట్టుకొని ఏం చేసింది అవినీతి ఎక్కువ. వాళ్ళ నాన్నగారు తాత మెంటాలిటీ మొత్తం జగన్మోహన్ రెడ్డి వచ్చింది. ఏది ఒక భూస్వాముల లెక్క జనం చెప్పినట్టు వినాలి, మేము చెప్పినట్టు వినాలి, మేము చేసినట్టు చెప్పాలి, మేమేది చెప్తే అదే, మేము పంది అంటే పంది, ఎద్దంటే ఎద్దు అని చెప్పాలి అన్న మెంటాలిటీ, సైకో మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డిది. సేమ్ వాళ్ళ తాతగారే ఫ్యాక్షనిస్ట్. అలాగే ఈయన మెంటాలిటీకి అన్నట్టు ప్రజలు కూడా బాగానే చూపించారు. ఆయన పెట్టాడు అన్నాడు, స్విచ్లు నొక్కా అన్నాడు. తీసుకున్న ప్రజలు ఇలాంటి రాక్షసులు మనకు వద్దురా బాబు అని చెప్పేసి ఎక్కడికి పంపించాలి అక్కడ పంపించేశాడు. నిజంగా అంటే ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా రాకపోయినా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ. మరి అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజల తరపున నిలబడటం చేయాల్సింది పోయి ఏదో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో బెంగళూరు నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 1.5-2 గంటల సేపు మాట్లాడుతూ నేను మంచి చేశాను, మంచి చెప్పుకోలేకపోయాను, నా పైన అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, మా పార్టీ పైన అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు అని చెప్పి ఈ విధంగా మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడితే జనాలు ఉన్నారా రెడీగా జగన్మోహన్ రెడ్డి చెప్పింది వినడానికి? ప్రధాన ప్రతిపక్షం వచ్చినా రాకపోయినా ఇప్పుడు తమిళనాడు ఉందండి. జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయకాంత్ గారు 1 సీటే వచ్చింది, ఆయనే గెలిచాడు. కానీ 5 సంవత్సరాలు ఆయన అసెంబ్లీకి వెళ్ళాడు. అక్కడ 1 సీటు ఉన్నా కానీ అక్కడ అధికార పక్షం ఏమన్నా తప్పు చేస్తే ప్రశ్నించాడు. నెక్స్ట్ 25-26 సీట్లు వచ్చినాయి. అలాగే నువ్వు 11 సీట్లు వచ్చినాయని చెప్పి నువ్వు ఇవాళ అహంభావం ఎట్లా అంటే నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, నేను చెప్పినట్టే వినాలి అన్న అహంభావం గలవాడు ఏది జగన్మోహన్ రెడ్డి. సేమ్ వాళ్ళ తాత మెంటాలిటీ ఇందాక నేను చెప్పింది అదే. మెంటాలిటీ మొత్తం వాళ్ళ తాతది. నేను చెప్పినట్టు వినాలి, నా చెప్పు జాతలో ఉండాలి. ఇది ప్రజాపాలన, ఇది నియంత పాలన కాదు. ఏది ఒక ఎలక్షన్ లేకుండా, ప్రజాస్వామ్యం లేకుండా ఒక నియంత లాగా పరిపాలించడం ఆ పాలన, అలాంటి మెంటాలిటీ గలవాడు జగన్మోహన్ రెడ్డి. అంతేగాని ప్రజాపాలన ఉండాల్సినవాడు కాదు. ప్రజలు ఈసారి అయితే మొత్తానికి నువ్వు ఎన్ని చెప్పినా కానీ నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నిన్ను నమ్మరు. నిన్న దానికి జవాబే దానికి తాతగా నేను జెడ్పీటీసీ ఎన్నికల పులివెందుల్లో టీడీపీ గెలవటం కారణం. జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పిన ఎవరు ఎనరు. నువ్వు అబద్ధాలు ఇప్పటికైనా మానేసి ప్రజల్లోకి రా. టీడీపీ కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే
నిలదీసి అడుగు. అసెంబ్లీకి వెళ్ళు. అసెంబ్లీకి నీ లెక్క చంద్రబాబు నాయుడు భార్యని, లోకేష్ గారు వాళ్ళ అమ్మని, ఆడవాళ్ళని అవమానించినట్టు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు అవమానించరు. అవమానించినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు, లోకేష్ గారు ఒప్పుకోరు, అట్లా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ఎవరు ఒప్పుకోరు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళి కూటమి ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తుంటే నిలదీస్తే తప్పులేదు. నువ్వు ఇంట్లో కూర్చొని రికార్డింగ్లు పెట్టుకొని రికార్డింగ్లు చేసుకొని ప్రజలు ఏదో నీ మాట ఇంకా నమ్ముతారనుకుంటున్నావు. ప్రజలు ఎవరు నమ్మరు. ఈ రోజు బట్టి ఇంకా అసలు ప్రజలు నమ్మరు. 2029లో నీకు పోటీ చేసే అభ్యర్థులు కూడా దొరకరు. నీకు పోటీ చేయడానికి కూడా ఎవరు ఉండరు. ఓకే అన్న, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ హయాంలో ఎన్నో మంచి పనులు చేసాం, ఎంతో అభివృద్ధి పనులు చేసాం, ఎన్నో మంచి కార్యాలు చేసాం, కాకపోతే అవి ప్రచారం చేసుకోవడంలో మేము ఫెయిల్ అయిపోయాం, అందుకే మేము ఓడిపోయాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నిజంగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన మంచి ఏంటి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మంచి పనులు చేశామని చెబుతున్నారు. మొట్టమొదటి పని ఎక్కంగానే ఏ మంచి పని చేశారు? ఏది కోలగొడతాం నెంబర్ 1 మంచి పని. 2, నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో టిక్కో ఇల్లు గృహాలు కట్టించినప్పుడు వాటి పెయింటింగ్ వేసుకొని ఈయన పెయింటింగ్ అప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టించిన తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టించిన పెయింటింగ్లు వేసి ఈయన పెయింటింగ్లు వేసుకొని నేను పెయింటింగ్లకి 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. వృధాకి వచ్చేది. అది వేరే దానికి ఖర్చు పెట్టుకోవడానికి మనకి ఉపయోగించుకోవచ్చు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో ఇది ఒక మంచి పని. ఈయన మంచి పనులు చేసి అన్నారు కదా, ఈ చేసిన పనులని ఈయనకి మంచి పనులు అవుతున్నాయి. మళ్ళీ ఇంకో కార్యాలయాలకి రంగులు తీయడానికి మళ్ళీ అది కొన్ని కోట్ల రూపాయలు వేస్ట్ చేశారు. దగ్గర 2000 కోట్లు పైచీలుగా వేస్ట్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఈయన మొన్న ఒక విషయం చెబుతున్నారు, నేను మంచి పని చేశాను. ఎన్నాళ్ళు ఆయన 5 సంవత్సరాలలో తిరుగులకి 222 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసిన వ్యక్తి ఎవరున్నాయంటే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది కూడా పెద్ద మంచి పని. ఆయన మాత్రం మంచి పని. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో మంచి పనులు ఆయన. మొన్న లోకేష్ గారి గురించి చెబుతున్నారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఎంత చేశారు అంత చేశారు. లోకేష్ గారు పావలా కూడా ఈయన చూస్తున్నారు కదా, పావలా 10 పైసలు కూడా ఆయన సొంత డబ్బులతో గానీ రాష్ట్ర అభివృద్ధి కోసం తిరిగాడే తప్పితే ఇతను సొంతంగా ఏదో ఈయన తీదారిని బెంగళూరు ప్యాలెస్కి వెళ్తాం, లేదనుకో అక్కడి నుంచి అక్కడ మీటింగ్లు పెడతాం కోసం అక్కడి నుంచి హెలికాప్టర్ వేసుకొని మళ్ళీ ఆంధ్ర రావటం, మళ్ళీ మీటింగ్ అవ్వగానే అటు వెళ్తాం. ఏ రోజైనా తాడేపల్లి నుంచి గుంటూరుకి, ఇంకో విషయం తాడేపల్లి గుంటూరు కాదు, గుంటూరు నుంచి ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉన్నాయని హెలికాప్టర్ కావాలి. రాజధాని నుంచి ఇంటికి రావాలని హెలికాప్టర్ కావాలి ఇతనికి. లేకపోతే అడుగు కూడా కింద పెట్టాడు. గతంలో ఉన్న ప్రభుత్వం ఉంది కదా, అదే ప్రభుత్వంలో 5 సంవత్సరాల ప్రభుత్వంలో మంచి పనులు చేశారని చూస్తున్నారు కదా. ఏమంటే హద్దురాలకి ఎందుకండి? హద్దురాలకి ఈయన పెయింటింగ్ వేసుకొని హద్దురాలు ఫోటోలు వేసుకోవాల్సిన పని ఏముంది? ఎంత దుర్మార్గం అసలు. జనాలు సొమ్ము తీసుకుని ప్రభుత్వం ముద్ర అయింది, రాజముద్ర ప్రభుత్వం అయింది, అది ప్రభుత్వం ఉపయోగపడుద్ది. ఈయన మళ్ళీ పాస్బుక్ల మీద ఏళ్ళ ఫోటోలు వేసుకొని దాదాపు 13 కోట్ల రూపాయలు వేస్ట్ చేశారు. ఎంత దుర్వినియోగాలు చేస్తే నేను మంచి పనులు చేశాను చూస్తారు. రాష్ట్రంలో ఏం మంచి పని చేశాడో కూర్చొని నిలబెట్టి ఏ రోజైనా ఫేస్ టు ఫేస్ కూర్చొని మీడియాకి ఏమైనా సమావేశంలో పాల్గొన్నాడా? గంటలు చెప్పిందే చదువుతాడు, ఏదేదో ఆయనకి ఏం చదువుతున్నాడు ఆయనకే తెలియదు, ఏం మాట్లాడుతున్నా విషయం తెలియదు. ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని ఇతర దేశాలు తిరిగి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు తప్పితే ఇతరులాగా ఆయన కేసుల నిమిత్తం ఢిల్లీలో వెళ్ళి కూర్చొని ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని ఏమన్నా నా కేసులు మాఫీ చేయండి అన్నాడు తప్పితే రాష్ట్ర అభివృద్ధి కోసం ₹1 పెట్టుబడి. సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కేసులకు సంబంధించి కూడా లాయర్లు వాదించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధనాన్ని ఇచ్చారని చెప్పి కూడా అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ప్రధాన మీడియా అంతా కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇది కూడా దాంట్లో కనుక 100% అండి. ఆయన వ్యక్తిగత అవసరాల కోసం, ఆయన చేసిన అరాచకాల కోసం ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో ఇది ఒక భాగం. ఎందుకంటే లాయర్లు పెట్టుకొని, ప్రభుత్వం లాయర్లను పెట్టుకుని అని చెప్పి ఈయన సొంత లాయర్లను పెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఆయన బెయిల్ కోసం గంటకు 5 లక్షలు కాదు సార్, ఒక్కొక్కరికి గంటకు 5 లక్షలు, ఎంతమంది పెట్టారు సార్? లాయరు సామాన్యుడు మానవుడు వెళ్ళి అక్కడ కోర్టులో కూర్చొని ఒక లాయర్ మాట్లాడాలనే ఇబ్బంది పని. దగ్గర 30 నుంచి 40 మంది లాయర్లే ఉన్నారు. ఈయన అక్కడికి వెళ్తుంటే ఆయన మొన్న కూడా ఇంకో విషయం జరుగుతున్నా, హెలికాప్టర్ వేసుకొచ్చి హైకోర్టులో హాజరవడానికి నాకు ఇంత ప్రజాధనం దుర్వినియోగం 1,30,00,000 దాకా దుర్వినియోగం అయింది అన్నాడు. ఆ రోజు దుర్వినియోగం కాలేదు ఈయన తిరుగులకి? అంటే ఈయన కేసుకు వచ్చేసరికి ₹1,32,00,000 దుర్వినియోగం అయిద్దని చూస్తున్నాడు. అంటే ప్రభుత్వాన్ని మిగులుస్తా అన్నా, మరి ఆ రోజు చేసింది ఏంటది? దుర్వినియోగం చేశాను. ఆ రోజు చేసింది ఏంటది? ఈయన చేసేయన్ని కళ్ళబుల్ల కబుర్లే. ఇంకో విషయం కూడా చెబుతున్నా, ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని, కూటమి ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ప్రెస్ మీట్ పెట్టినా కానీ ప్రజల ముందుకు వచ్చి నా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ సమావేశం ప్రతిదీ ఫేస్ టు ఫేస్ పిన్ టు పిన్ మీడియాకి వెళ్తుంది. ఈయన ఏ రోజు మీటింగ్ పెట్టాడు? ఈ రోజు వరకు ఆయన పెట్టాడా?
నేను ఈ అభివృద్ధి మంచి పని చేస్తా అన్నారు. ఇవాళ చూస్తున్నారు గుండెల మీద ధైర్యంగా చూస్తారు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ప్రతి యువకుడు కానీ ప్రతి నాయకుడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదే చూస్తారు. ఏమని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ మంచి పనులు చేస్తున్నారని చెబుతారు. ఎందుకంటే ప్రతి విషయం తెలుసు. ఈ రోజు వరకు ఐఏఎస్లతో మీటింగ్ చేసిన పాపం లేదు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే మేము ఈ చేసాం మంచి పేరు చూడటానికి, పేరు గొప్ప ఊరు తెప్పంటారు చూసారా. నేను జగన్మోహన్ రెడ్డిని సీఎం అని చెప్పుకుంటున్నాడు తప్పితే చేసే పనులన్నీ దద్దర పనులే. జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగానే నేను చాలా మంచి పనులు చేశాను, నేను చెప్పుకోలేకపోయానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలకి, మీరు చెప్పినటువంటి సమాధానాలకి, ఇవన్నీ పూర్తి స్థాయిలో ప్రజలకు కనుక తెలుసుంటే, ఏది జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి దుబారా ఖర్చు అంతా కూడా ప్రజలకు తెలుసుంటే, మీరు చెప్పినట్లుగా ప్రజలకు ఇంకా క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్పుంటే అసలు వైసీపీ పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? సార్ ఇదే విషయం గతంలో మేము ప్రజల్లో తీసుకెళ్ళాం. అప్పుడు ఆ రోజే అన్నారు ఏబిఎన్ ఛానల్ బయటికి రాకూడదు, TV5 బయటికి రాకూడదు, న్యూస్ రాకూడదు. ఆ రోజు ఆపిచ్చారు సార్. అదైతే వాస్తవం కాదా? ఆయన గుండెల మీద చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే మేము మీడియాకు ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈయన ఖర్చులు కానీ ఈయన చేసే అరాచకాలు కానీ అందరికీ తెలుసు. దాని గురించి ఈ రోజు కూడా చూద్దాం. ఇవాళ కూడా ప్రతి విషయం కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. రేపు పొద్దున నేను మొన్న కూడా చెప్పాం 11 సీట్లు వచ్చారు, 2 నామాలు పెట్టారు, ఒక నామం పెడతారు లేదు చూడండి. ఆ ఒక్క నామం కూడా వచ్చిద్దో రాదంటే ఆయన నియోజకవర్గంలో ఆయన గెలుస్తారు లేదు తెలియని విషయం. ఆయన గొప్పగా ఏంటంటే నేను ఈ చేస్తాం చెప్పుకుంటున్నారు తప్పితే వాళ్ళ నియోజకవర్గంలో ఆయన ఏం చేశాడు అభివృద్ధి చెప్పమనండి. కబ్జాలు, బిల్డింగ్లు కడతాలు, అన్ని దుబారా జనాలు ఈ డబ్బులు దుబారా చేయడం తప్పితే రెండోది అయితే చేయలేదు. ఆయన ప్రజలకు మిగిల్చాను, చెప్పుకోవడానికి లేవు కాబట్టి మంచి పనులు చేస్తా చూస్తున్నాడు తప్పితే రెండోది అయితే లేదు. ఆయన ఇంకో విషయం చూద్దాం. రేపు ప్రజలందరూ కూడా 2029లో సాగనంపడానికి బొట్టు పెట్టి, గతంలో చెప్పాం బొట్టు పెట్టి సాగనంపుతా ఉన్నా. ఈసారి బొట్టు పెట్టి కాదు, అసలు అసెంబ్లీకి రావడానికి ఇవాళ రోజు నాకు అపోజిషన్ సీటు కావాలంటున్నాడు. వచ్చి ప్రజల సమస్యలు పోరాడండి. మేము కూడా తెలుస్తాయిగా, ప్రజలు కూడా గమనిస్తారుగా. నువ్వు 2 సీట్లు ఇస్తాం కాదు, ఈసారి 100 సీట్లు ఇస్తారు, నువ్వు పోరాడు. నాకు సీఎం కావాలి, నాకు అపోజిషన్ ఇవ్వండి, నాకు ప్రధానంగా ఇవ్వండి, ప్రతిపక్షం ఇవ్వండి, ప్రధాన ప్రతిపక్షం ఇవ్వండి అన్నాడు. అసలు నువ్వు అసెంబ్లీకి వస్తేనే కదా ప్రధాన పక్షం ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు రాకోకుండా నాకు కావాలి ఈయన పోరాడు. ఆయన చేసే పనులకి పొంతన లేదు. ఇంకో విషయం అంటే వాని ప్రతి విషయం కూడా నియంత్రణ పాలన చేశారు గతంలో. ఆ నియంత్రణ పాలన ఇప్పుడు కూడా చేద్దామని ఆలోచన చేస్తున్నారు, కానీ అది కుదరని పని, రేపు జరగని పని కూడా. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ హయాంలో ఎన్నో మంచి పనులు చేసాం, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసాం, వీటన్నిటికి కూడా నేను చేసిన మంచి చెప్పుకోలేకపోవడం వల్లే నేను ఓడిపోయాని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నిజంగా 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత మంచి జరిగిందంటారా ఆంధ్రప్రదేశ్కి? ఆయన చేసిన మంచి అనేది మేము ఒక లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకున్నాం అండి, చెప్తాం. దానివల్ల అంత మంచి ఆయన చెప్పుకోలేకపోవటం వల్ల ఆయన మంచిగా మేము ఏదో ఇబ్బందులు మేము ఓడిపోతామని కారణం అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ మంచి పనులన్నీ మేము ఒకటొకటిగా చెప్తాం, వినండి. ఒక ఎలికలు పట్టడానికి 1,36,00,000 అంటే రేషన్ బియ్యం ఆయన ఇంట్లో దాచిపెట్టుకున్నారేమో మరి, దొంగ అక్రమంగా తరలించి. మరి అన్ని ఎలికలే ఎక్కడి నుంచి పట్టుకున్నారో మరి మాకైతే అర్థం కావట్లేదు. ఆయనకున్న ఒక ఈగోతో ఎక్కడ చూసినా వైసీపీ పెయింట్స్ వేయటం ప్రభుత్వ భవనాలకి, వాటికి మళ్ళీ ఒక 150 కోట్లు దాకా. మళ్ళీ దీంట్లో కూడా అన్ని దొంగ లెక్కలు ఉంటాయి, నిధులను డైవర్ట్ చేయటం. రిషికొండనేమో పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారు, అక్కడ బాత్ టబ్స్ కానీ శానిటరీస్ వాడే హ్యూజ్ లగ్జరియస్ గా అవి అట్లా చేశారు, ప్రకృతిని ధ్వంసం చేస్తూ కూడా. ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్నో మనకి ఆయన గృహం దగ్గర నుంచి గుంటూరు వెళ్ళటానికి కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ చాపర్స్ వాడటం, స్పెషల్ ఫ్లైట్స్ లో లండన్ అట్లా వెళ్తాం. ఇంకా ఇట్లా ఇన్ని విధాలుగా మంచి పనులు చేశాడు కాబట్టి 11 సీట్లకి ఆయన్ని కూర్చోబెట్టి ప్రజలందరూ ఇంటికి పంపించారు. ఒకవేళ మీరు చెప్పిన మంచి పనులే కనుక, అంటే ఇప్పుడు చెప్పిన ఏదైతే నిజంగానే జనాలకు తెలుసుంటామంటే పూర్తి స్థాయిలో, కొంతమంది తెలిసినంత వరకు తెలిసింది కానీ పూర్తి స్థాయిలో జనాలందరికీ తెలుసుంటే అప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి? ఇంకొక సీటు కూడా రాదండి. అప్పుడు నోటాకు కొట్టేస్తారు వీళ్ళందరూ వైసీపీ పోటీ చేసినప్పుడు. ఎందుకంటే వాళ్ళంతా జనాలందరికి తెలిసేటట్టే దోపిడీలు అరాచకాలు చేశారు. అవన్నీ గుర్తెరిగే జనాలు వాళ్ళకి మంచి గుణపాఠం చెప్పారు గడిచిన ఎలక్షన్ టైంలో. అంటే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ మేము మంచి చేసాం, చేసి చెప్పుకోలేకపోయాం, దాంట్లో ఫెయిల్ అయిపోయాం చెప్తా ఉన్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే ప్రజలకు తెలియదు అంటారా? ప్రజలకు కనిపించదా? 11 సీట్లకు పడిపోయేంత మరి ఆ స్థాయిలో ఉన్నారంటారు ప్రజలు బాగా గుర్తెరిగారండి. ఏం చేసే ఎట్లా అయితే నిధుల్ని డైవర్ట్ చేయటం. 5 సంవత్సరాలు కనీసం ఆయన రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా కరెక్ట్ గా
ఫుల్ఫిల్ చేయలేకపోయారు. ఎక్కడ చూసినా గతుకులు, ఆయన వెళ్ళటానికి పరదాలు కట్టించుకోవడం, ఇట్లా సిద్ధం సభలకి రాష్ట్ర ఖజానా నుంచి ధనాన్ని వ్యర్థంగా చేయటం, ఇట్లాంటి మరెన్నో ఉన్నాయి అసలు. మొత్తంగా అంటే మరి ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి నేను మంచి చేశాను, నేను చెప్పుకోలేకపోయాను అని జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడినా ప్రజలు నమ్ముతారంటారు ఈ మాటలు? నమ్మే స్థితిలో ఎవరు లేరండి. ఇంకా ఆయన అనవసరంగా గంటలు కూర్చొని ప్రెస్ మీట్లు చెప్పటం వృధా. అంటే ఇంకా ఆయన జనాల్లో ప్రజలకి ఎలా పనిచేయాలి, వాళ్ళకి ఎట్లా ఉపయోగపడాలనేది ఆలోచించుకోండి. ఇంకా నేనేదో మంచి చేశాననే సెల్ఫ్ డబ్బా కూర్చుంటున్నాడు. కానీ ఇంకా అట్లాగే ఆయన హాస్యాస్పదం అయిపోతున్నారు జనాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టకపోవటమే ఆయనకి చాలా బెనిఫిట్ అండి. ఎందుకంటే ఇప్పుడు 11 సీట్లైనా వచ్చినాయి. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు బై మిస్టేక్ ఆయన చేసిన తప్పులు వాళ్ళు ఎలా చేశారో ఆయనే చెప్పుకుంటున్నారు. ఆ టాపిక్ ని ఎలాబరేట్ చేసినప్పుడు వాళ్ళు చేసిన ఏవైతే పొరపాట్లు ఉన్నాయో వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఆయన అక్కడ బయట అందరికి పబ్లిక్ గా ప్రెస్ లోనే ఆయన స్టేట్మెంట్ పాస్ చేస్తున్నట్టే ఉంటుంది.